జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనిషి అన్నాక విశ్వాసం విధేయత ఉండాలి. ఏది పుట్టిన భూమి మీద కావచ్చు, లేకపోతే కన్న తల్లి మీద కావచ్చు, లేకపోతే మన దేశం మీద కావచ్చు, మన ధర్మం మీద కావచ్చు, ఆ విశ్వాసం విధేయత అనేటివి ఉండాలి. అవి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకంటే కుక్కల మేలు, వీధి కుక్కలు ఉంటాయి చూడు, ఊర కుక్కలు, అయ్యే మేలు అనమాట. అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాంటిది మన దేశం కాకపోయినా, మన ధర్మం కాకపోయినా, ఎక్కడో పుట్టినా, మనకు సంబంధం లేకపోయినా కూడా హిందువులకు అండగా నిలబడడం అనేది అది మామూలు విషయం కాదు. దీనికి సంబంధించిన ఒక వాల్యుబుల్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల సీజన్ అయితే నడుస్తుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తారీఖున జరగనున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఈ రిపబ్లికన్ పార్టీ తరఫు నుండి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ డెమోక్రాట్ పార్టీ నుండి కమలా హ్యారిస్ అయితే పోటీ చేస్తుంది. నిజానికి ఈ కమలా హ్యారిస్ భారత మూలాలు కలిగిన అమెరికా పౌరాలు, కానీ ఆమె ఎప్పుడు కూడా తాను భారతీయ మూలాలకు చెందిన మహిళని చెప్పి ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. పైపెచ్చి ఏంటంటే ఆమె తాను ఆఫ్రికన్ అమెరికన్గా చెప్పుకుంటా వచ్చింది. చూడండి, అదే నేను చెప్పేది, కొంచెమన్నా విశ్వాసం విధేయత ఉండాలా. ఇది లేకపోతే ఏమవుతుందంటే నేను చెప్పినా కదా, ఊరకొక్క సామెత, దానికి ఇంకోసారి ఇట్టోళ్ళంతా కూడా. ఇక ఆమె తన అధ్యక్ష ప్రసంగాల్లో ఎక్కడ కూడా భారత గురించి కానీ, హిందువుల గురించి కానీ ప్రత్యేకించి ఎప్పుడు కూడా మాట్లాడిందిలే. ఒక భారత మూలాలకు చెందిన మహిళ అయ్యుండి కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడాల ఏనాడు కూడా. ఇంకా బతికితే ఎంత, బతకపోతే ఎంత, ఒకసారి మీరు ఆలోచించండి. అందుకు కారణం ఏందో తెలుసా? అమెరికాలో ఉన్నటువంటి ముస్లింల ఓట్లు పోతాయని. ఇంకా ఈవిడి గారికి ఇక్కడ ఉన్నాడు కదా ఒక ఆయన యువనేత, ఆయనకు ఇంకా తేడా ఉన్నది, మీరు ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా అరబ్ దేశాల నుంచి వాళ్ళ పార్టీకి వచ్చే విరాళాలు పోతాయని చెప్పి భయం అన్నమాట. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏది అగ్గి తొనక మామూలుడు కాదు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం అట్టగాదు, ముస్లింలను అసలు పట్టించుకోడు. అతను కూడా ఏంటంటే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి మాదిరిగానే కరుడు కట్టినటువంటి జాతీయవాది. అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో ఏమిలా దూసుకొని పోతున్నాడు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినారు. అమెరికా 256 ఏళ్ల చరిత్రలో అమెరికాకు సంబంధించి 256 ఏళ్ల చరిత్రలో మరి ఏ అమెరికన్ నాయకుడు కూడా చేయనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఎందుకు ఆయన ఏమన్నాడంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, ఐ ఆమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిందూ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా. ఎంతమంది అంటారు ఈ మాటలో? ఎంతమంది చూసారు ఈ మాదిరి మాట్లాడే వాళ్ళను? అట్లాంటిది డొనాల్డ్ ట్రంప్ అన్నాడు ఈ మాటలో, నేను అమెరికాపై ఒట్టేసి చెబుతున్నా, నేను మళ్ళా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయ హిందువులకు అమెరికాలో సముచిత స్థానం కల్పిస్తాను. అర్థమైందా మీకు? అమెరికాలో సముచిత స్థానం కల్పిస్తాను. భారతీయ హిందువులు అమెరికన్ వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్ష భవనం ఉంటుంది కదా, దానికి మరింత చేరువ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. నాకు తెలుసు భారతీయ హిందువుల పట్టుదల సంకల్పం గురించి నాకు తెలుసు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల హిందువుల పాత్ర గణనీయంగా ఉండాలి. మీ ఆలోచనలు, విధానాలు, క్రమశిక్షణే అమెరికాకు శ్రీరామరక్షగా ఉండాలి అని చెప్పి మాట్లాడినాడు. ఈ దేశంలో ఉండే వాళ్ళు మాట్లాడకపోతే కదరా నాయన, ఆ మాదిరిగానో పోయి ఆయన నిలబడుకుంటాడు. ముందుగానే మనిషి బాగా బలంగా బాగా పొడుగ్గా ఉంటాడు, పోయి దూరండి ఎవరి నుంచి వాళ్ళకు ఏమైనా సిగ్గు సేరం రోషం అన్నట్టు ఏమన్నా ఒకరు వచ్చాయో చూద్దాం. అంతేకాకుండా ఇస్లామిక్ తీవ్రవాదంపై భారతదేశము హిందువులు చేస్తున్న పోరాటం నాకు తెలుసు. ఈ విషయంలో అమెరికా భారతదేశాలు ఒక్కటైతే ఇక మనకు ప్రపంచంలో తిరిగి ఉండదని చెప్పి మాట్లాడినాడు. షాబాష్, లవ్ యూ. ఇకపై అమెరికా భారతీయ కమ్యూనిటీలు మరింత దగ్గరయ్యేలా నేను బాధ్యత తీసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాయా, అమెరికాలో మన తెలుగు వాళ్ళు దాదాపు 5 లక్షల మంది వరకు ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ గారు మనకు ఇంత చేస్తా ఉన్నప్పుడు, మన దేశాన్ని ఇంత ప్రేమించేటప్పుడు, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను ఇంతగా ఇష్టపడేటప్పుడు మనం కూడా డొనాల్డ్ ట్రంప్ని అయితే ఆదరించాల్సిన అవసరం ఉండదా లేదా? ఒకసారి చెప్పండి. కాబట్టి ఈ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ఓటేసి డొనాల్డ్ ట్రంప్ని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆయనకు. ఎందుకంటే జాతీయవాది ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా, వాళ్ళు ఏ దేశ పౌరులైనా కూడా జాతీయవాది అనేవాళ్ళు వాళ్ళు గెలవాలా. ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ దేశానికే కాదు ప్రపంచానికే మంచి జరుగుతుంది.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూస్తూనే ఉన్నా కామెంట్లో పెట్టేవాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. నాయన దానివల్ల మీకు వచ్చిన నష్టం లే. ఎందుకంటే మనలాంటి జాతీయవాద ఛానల్లో మీరు ఆదరించిన వాళ్ళు అవుతారు, మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇంతవరకు ఎవరైనా కూడా మన వీడియోలు చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు అండగా నిలవండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై శ్రీరామ్.